హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మటన్ కర్రీ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మటన్ కర్రీ మనకు అన్నము, చపాతీ, అలాగే కలర్ రైస్, బిర్యానీ వాటిలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేస్తే మీరు రెగ్యులర్గా ఇలానే చేసుకుంటారండి, అంత బాగుంటుంది మటన్ కర్రీ. సో దీనికోసం నేను ముందుగా కిలో మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మనము మటన్ వాష్ చేసుకున్నప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ లేకుండా పెట్టుకోవాలండి వాష్ చేసుకొని. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది మీకు తగినట్లుగా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కిలోకు 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. మనము ఈ విధంగా మసాలాలన్నీ ముందే కలిపి కనీసం 15 నుంచి 20 నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము మసాలాలు కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల కర్రీలో ముక్క అనేది చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ కోసం పాన్ పెట్టుకొని పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్, కిలోకు నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ను ఈ విధంగా సన్నగా తరుక్కుంటే మనకు కర్రీలో తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి రంగు వస్తేనే మనకు కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుందండి, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్ ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ యాడ్ చేసుకోవాలి. మనము మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఏమాత్రం వాటర్ ఉన్నా మనకు మటన్ అనేది నీచు వాసన వస్తుంది. ఈ విధంగా మటన్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత లిడ్లో వచ్చేసి మనం మినిమం 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 7-8 నిమిషాలకు మనకు ఇందులోంచి వాటర్ కూడా కొంచెం దగ్గర పడుతుందండి, చిక్కబడుతుంది. చూడండి, ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 8 నిమిషాల తర్వాత చూస్తున్నానండి. ఇలాగా అందులో వచ్చినటువంటి వాటర్ కూడా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనము ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కిలోకి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా టమాటో యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని టమాటాను కూడా మనం మగ్గించుకోవాలండి. మరో 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుంటే టమాటో కూడా మనకు 2 నిమిషాలకు మగ్గిపోతుంది. నేను ఇక్కడ 2 నిమిషాల తర్వాత చూస్తున్నానండి, టమాటో బాగా మెత్తబడిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను కిలోకు 2 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి, సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టే విధంగా. ఇలాగా మసాలాలన్నీ మగ్గించి చేస్తే మనకు కర్రీ రుచి చాలా బాగుంటుందండి. మరో 2 నిమిషాలు లిడ్లో వచ్చేసి నేను ఈ ధనియాల పొడిని, కొత్తిమీరను మగ్గించుకుంటున్నానండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేలి మనకు మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి మొత్తం మళ్ళా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మనము ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా ముక్కలు మునిగేంత వరకు ఉంటే చాలండి వాటరు. మనకు కర్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. లిడ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ పెట్టుకుంటున్నానండి నేను. చూడండి, 5 విజిల్స్ తర్వాత కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత బాగా దగ్గర పడుతుందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి ఈ మటన్ కర్రీ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.